ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు మనకు తెలియజేసే విషయము అత్యాశక్తితో ప్రార్థించాలని, పట్టుదలతో పదే పదే విసుగక పొందుకునే వరకు ప్రార్థించాలి అని. ఈనాడు చాలా మంది అత్యాశక్తితో ప్రార్థన చెయ్యట్లేదు. అసలు ప్రార్థన చెయ్యని వారు చాలా మంది ఉంటున్నారు. ఒకవేళ ప్రియ విశ్వాసి, నువ్వు కూడా ప్రార్థన చెయ్యట్లేదేమో, అట్టి ఆసక్తి ఆశ నీకు లేదేమో, ప్రార్థించకుండా రోజును గడిపేస్తున్నావా? వద్దండి, ఇది మనకు మంచిది కాదు. ప్రార్థనే మనకు బలం, ప్రార్థనే మనకు సహాయం. మనల్ని దేవునికి దగ్గరగా చేసేది ప్రార్థన మాత్రమే. మనం చేసే ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. ఆ పరలోకం నుండి మనకు దీవెనలు రావాలంటే మనం నిత్యము ప్రార్థించాలి, ఆ దేవునికి మొరపెట్టాలి. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘం చేసిన ప్రార్థన పరలోకాన్ని కదిలించింది, దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నది. అయితే వారు ఎలా చేశారంటే అత్యాశక్తితో పట్టుదలతో కన్నీటితో మొరపెట్టినారండి. పేతురు చెయ్యని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు, సంఖ్యలతో బంధించారు. సువార్త ప్రకటిస్తున్నాడని, అనేకులను స్వస్థపరుస్తున్నాడని, ఎంతో మంది కన్నీటిని తుడుస్తున్నాడని, అనేకుల హృదయంలో ఆనందం నింపుతున్నాడని విరోధులు పేతురును బంధించారు. పేతురుకు హాని కలిగించాలని, దేవుని సేవ ఆపాలని ఎంతగానో వారు ప్రయత్నించినారు. ప్రియ దేవుని బిడ్డ, దైవజనుడికి అంత శ్రమ కలుగుతుంటే సంఘం విశ్వాసులు, దేవుని బిడ్డలు ఊరకనే ఉంటారా చెప్పండి? ఉండరండి. వారి ప్రార్థనలతో పరలోకాన్నంతా కదిలించి వేశారు. దేవునికి విశ్రాంతి లేకుండా చేశారు. సహాయం వచ్చేంతవరకు ప్రార్థనను ఆపలేదు, సంఘాన్ని విడవలేదు. వెంటనే ప్రభు దూత పేతురు బంధింపబడిన స్థలానికి వచ్చి నిల్చున్నది. ఆ చీకటి గదిలో గొప్ప వెలుగు ప్రకాశించింది. పేతురు, త్వరగా లే అని దూత చెప్పగా పేతురు సంఖ్యలు ఊడిపడినాయి, విడుదల పొందుకున్నాడు. చూసే వారికంతా ఆశ్చర్యం. అరే, పేతురును సంఖ్యలతో బంధించి కావలి వారి నుంచి గేట్లు వేసి పెద్ద పెద్ద తాళాలు వేశామే, ఎలా ఇతడు బయటకు వచ్చాడు? ఎవరు పేతురుని కాపాడారు అని చూసేవారంతా ఎంతో ఆశ్చర్యపోయారేమో కదా. దేవుని శక్తిని తెలుసుకొని దేవునిలోకి వచ్చారేమో కదా వారంతా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం కూడా రకరకాల చెరల మధ్య జీవిస్తూ ఉన్నాము. ఆర్థిక సమస్యలనే చెరసాల, అప్పుల చెర, అనారోగ్యమని చెర, శత్రు భయాలు, కుటుంబంలో నెమ్మది సంతోషం ఉండదు, ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారంలో నష్టాలు, ఆత్మీయంగా బలం లేని స్థితి. ఇలా రకరకాల చెరలలో సాతానుడు మనల్ని బంధిస్తున్నాడండి. బయటకు రాకుండా, విడుదల లేకుండా చేస్తున్నాడు. ప్రతి దినము మనల్ని దుఃఖానికి గురి చేస్తున్నాడు. అయితే ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా ఏడుస్తూ కూర్చోవద్దు. నువ్వు కలత చెందొద్దు, దేవునిపై కోపగించుకోవద్దు. వెంటనే ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి. నీ కష్టాన్ని, నీ బాధను, నీ అక్కరను ఆయనకు తెలియజేయాలి, సంఘానికి తెలియపరచాలి, సంఘ ప్రార్థన కోరాలి. ప్రియ సహోదరి సహోదరుడా, తన్ను ఏర్పరచుకున్న బిడ్డలు దివారాత్రులు మొరపెడుతుంటే, కన్నీటితో ప్రార్థిస్తుంటే, ఉపవాసంతో వేడుకుంటుంటే దేవుడు సహాయం చెయ్యకుండా ఉండగలుగుతాడా? ఉండడండి. వెంటనే తన సహాయాన్ని పంపిస్తాడు, తన బిడ్డలను ఆదుకుంటాడు, రకరకాల చెరల నుండి గొప్ప విడుదలనిస్తాడు. మన చుట్టూ ఉన్న వారంతా ఆశ్చర్యపడేలా ఆ దేవుని కార్యాలను మన పట్ల జరిగించుతాడండి. ఆనాడు పేతురును చూసిన వారంతా బహుశా ఎంతగానో ఆశ్చర్యపడ్డారేమో కదా. కొందరు నమ్మలేదేమో, ఎలా జరిగింది ఈ అద్భుతం అని. అనేకులు దేవుని మహిమపరిచి ఉండొచ్చు, ఆయన బిడ్డలుగా మారారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలను జరిగిస్తాడు. కాబట్టి దేవుణ్ణి సేవించే నువ్వు అనేక పరిస్థితుల కొరకు పట్టుదలతో ప్రార్థించాలి. విసుగొద్దు,
పదే పదే జవాబు వచ్చేంత వరకు నువ్వు మొరపెడుతూనే ఉండాలండి. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘ ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యొద్దు. దేవుని బిడ్డలతో కలిసి మొరపెట్టడం మనం ఎప్పటికీ ఆపొద్దు. ఈనాడు నీ సమస్యలకు త్వరగా పరిష్కారం రావాలంటే, నీ బాధలు పోవాలంటే, నీకు గొప్ప విడుదల కలగాలంటే సంఘంలో చేరి ప్రార్థించు. విశ్వాసుల మధ్య చేరి మొరపెట్టు. దేవా, నా సమస్య ఇది తండ్రి, నా బాధిది, నా భయమిది, నాకు విడుదలనివ్వు, నాకు సహాయం చెయ్యి, నాకు గొప్ప రక్షణను అనుగ్రహించు, నీ గొప్ప సహాయాన్ని నా కొరకు పంపించు అని అత్యాశక్తితో ప్రార్థిస్తే నీ జీవితంలో కూడా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను నువ్వు చూడగలుగుతావు. ప్రియ విశ్వాసి, ఈనాడు సాతానుడు మన జీవితంలో ఎన్నో కలవరాలను, ఆందోళన కలిగించే పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. అంత మాత్రాన మనం ఏడుస్తూ కూర్చోకుండా, దేవునిని ప్రశ్నించకుండా, ఆయనను నిందించకుండా దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించుదాము. పేతురు చూశారా, ఎంతో ధైర్యంతో దేవునికి మొరపెడుతూ వచ్చాడు. తప్పకుండా తన దేవుడు ఆ చెరసాల నుంచి రక్షించుతాడని ఆశ కలిగి ఉన్నాడు. అట్టి ఆశను ఈనాడు మనం కూడా కలిగి ఉందామండి. మన బాధలలో, మన కష్టాలలో, మన ప్రతి పరిస్థితిలో దేవుని వైపే చూద్దాము. ఆయన సహాయాన్ని వేడుకుందాము. ధైర్యంతో ఆయన కొరకు నిలబడదాము. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, ఏడుస్తూ కూర్చోవద్దు. ఎందుకంటే నీ దేవుడు శక్తి కలిగిన వాడు, నీ దేవుడు అద్భుతకరుడు. నీ జీవితంలో ఎలాంటి కార్యాన్నైనా చెయ్యగలుగుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఆనాడు పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థించింది దేవా, కన్నీటితో మొరపెట్టింది తండ్రి. అయ్యా, మీరెంతో అద్భుతాన్ని చేస్తూ వచ్చారు. అయ్యా, ఆనాడు సంఘ ప్రార్థనను ఆలకించి పేతురు పట్ల అద్భుతాన్ని జరిగించినారు దేవా. ఈనాడు నన్ను మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా మా ప్రతి పరిస్థితి విషయమై సంఘంతో కలిసి విశ్వాసుల మధ్య చేరి మీకు మొరపెట్టే వారిమిగా, మీ సహాయాన్ని వేడుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలుగా పిలువబడేవారు సంఘాన్ని నిర్లక్ష్యం చెయ్యకుండా విశ్వాసులతో సహవాసం కలిగి ఉండేలాగున మీరే కృప చూపించండి దేవా. ప్రతి పరిస్థితి విషయమై మీ వైపు చూసేవారిగా, మీకు మొరపెట్టేవారిగా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా ఏడుస్తూ కూర్చోకుండా, కృంగిపోకుండా దేవా, ధైర్యంతో మీ సహాయాన్ని వేడుకునే మనసును మాకు అనుగ్రహించండి దేవా. పేతురైతే ఆ చెరసాలలో కూడా ఎంతో ధైర్యంతో నిలబడినాడు దేవా. మీకు సాక్షిగా పిలువబడ్డాడు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని కోరుకున్నాడు దేవా. మీపైనే ఆధారపడ్డాడు, మీకే మొరుపెట్టినాడు. కాబట్టే మీ యొద్ద నుండి సహాయాన్ని పొందుకున్నాడు తండ్రి. ఆ యొక్క చెరసాల నుంచి గొప్ప విడుదలను పొందుకున్నాడు దేవా. ఈనాడు నన్ను మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ప్రతి కష్టం నుంచి, శ్రమ నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి గొప్ప విడుదలను పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి. ప్రతి పరిస్థితి విషయమై మీ వైపు చూసే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే దేవా, మీరు మాత్రమే అద్భుతాలు చేసే దేవుడో తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డలను రక్షించే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా. నీ బిడ్డల జీవితాల్లో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, బాధని తొలగించే దేవుడో తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అపవాది నుండి, శత్రువుల నుండి
నుండి, ఆటంకాలు, అపాయాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం కోసం వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. అయ్యా, అలాగే ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలు ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున రకరకాల పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, బిడ్డలు ఏ ప్రయత్నమైతే చేస్తున్నారో, ఎలాంటి పనులైతే చేయాలనుకుంటున్నారో మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయాన్ని అందించమని, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరగక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. భార్య భర్తల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, బిడ్డల ఎడల ప్రేమ అనురాగాన్ని దయచేయండి ప్రవ్వా. వారి మధ్య ఉండే కక్షలు విభేదాలు తొలగించండి దేవా. అయ్యా, నిత్యము మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. కుటుంబం అంతా మిమ్మల్ని సేవించే అనుభవంలోకి నడిపించండి. అందరూ ఒక దగ్గర కూడుకొని అనుదినము మిమ్మల్ని స్తుతించే వారిగా, మీకు మొరపెట్టే వారిగా బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఉద్యోగంలో, వ్యాపారంలో సఫలతను దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలకు మీరే తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని, ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. బిడ్డల బాధలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు గృహాలు లేక బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా, రకరకాల పనులు చేయాలనుకుంటుండగా, ఎంతో మందిని కలవాలని వెళ్తుండగా బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. చక్కటి క్షేమాన్ని, భద్రతను, సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. ప్రతి ట్రీట్మెంట్లో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి దేవా. బిడ్డల సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, కష్టాన్ని, భయాన్ని సంపూర్ణంగా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మీ గొప్ప సహాయాన్ని ఆశిస్తున్నాము దేవా. మమ్మల్నందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరే బలపరచమని, మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, వృద్ధులు, పెద్దవారు ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి. ఈనాడు దేవా, సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారిని మీరు ఓదార్చండి దేవా. ఆదరణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని, ఇండ్లు కట్టాలని, రకరకాల నిర్మాణాలు స్టార్ట్ చేయాలని, లోన్స్ కోసం అప్లై చేసిన బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. అయ్యా, బిడ్డల ఎడల మీరే కనికరం చూపించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని దయచేయండి ప్రభా. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డలందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల పరిచర్య నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, కోర్టు సమస్యలతోటి, ఆస్తుల తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. అయ్యా, నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.